మాతృదేవోభవ. తార యొక్కటి ముక్కుపై జారనేమో జగన్మాత, తార యొక్కటి ముక్కుపై జారనేమో, సూర్యచంద్రులు చెవులందు సొగసుగుల్క, సూర్యచంద్రులు చెవులందు సొగసుగుల్క, అష్టమీ చంద్ర విభ్రాజదళిక రేఖ. అమ్మా, అష్టమీ చంద్ర విభ్రాజదళిక రేఖ, వేదములు జేయు నవజీవనాదములను, వేదములు జేయు నవజీవనాదములను. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 822 భాగానికి స్వాగతం పలుకుతాం. ఒక్కసారిగా ప్రపంచమంతా సామ్యవాద సూత్రాలు పఠించడం మొదలుపెట్టింది. దుష్యంబన్నను దూరమైనను కడుం దుర్మార్గమన్నన్, వృధాభాష్యంబుల్ వెలయించినన్, ప్రజల వైప్లవ్యాగ్ని చల్లారుని. విప్లవానికి సంబంధించిన పద్యం కాబట్టి ష్యాప్రాస, దుష్కర ప్రాస. దుష్యంబన్నను దూరమైనను కడుం దుర్మార్గమన్నన్, వృధాభాష్యంబుల్ వెలయించినన్, ప్రజల వైప్లవ్యాగ్ని చల్లారునే. రష్యాలో శ్రమశక్తుల ఐక్యమై సామ్రాజ్యము సాధింపగా, శిష్యప్రాయలిన్ ప్రభావములు కూల్చెన్ జారులన్ చోరులన్. రష్యాలో శ్రమశక్తుల ఏకమై సామ్రాజ్యము సాధింపగా, శిష్యప్రాయలిన్ ప్రభావములు కూల్చెన్ జారులన్ చోరులన్. ఒక సిద్ధాంతం వ్యాప్తి చెందేసరికి వెంటనే జమీందారులు జాగ్రత్త పడిపోతారండి. అమ్మో అమ్మో అమ్మో, ఇది వ్యాప్తి చెందే ప్రమాదం, ప్రజలను అజ్ఞానంలో ముంచేయండి, లేదా మన వ్యాపారాలు సాగవు, అణిచేయండి, గుండాలను పెట్టేయండి, మాఫియాను పంపేయండి, ఎవరిని లేవనీయకుండా చేయండి అనేది దుర్మార్గం అన్నారు. దేవుడికి వ్యతిరేకం అన్నారు. కమ్యూనిస్టులు నాస్తికులు అన్నారు, దుర్మార్గులు అన్నారు. దుష్ప్రచారాలు ఎంత చేయాలో అంతా చేశారు. దేవుణ్ణి గురించి చెప్పేటువంటి ప్రతి మతంలో విశ్వమంతా దేవుడే అని చెప్పాక, వారు దేవుడికి వ్యతిరేకమని వీరు అనుకూలమని ఎలా అంటారండి? మాకు న్యాయం చేయమని అడగడం తప్ప, మా శ్రమను దోచుకోకండి అని అడగడం తప్ప, 24 గంటలు కష్టపడుతున్నా సరే ఒకళ్ళు దరిద్రంలోనే ఉంటారా? 2 గంటల కష్టంతోనే మొత్తం 2 ఏళ్లకు సరిపడే సంపాదన దొరుకుతుందా రోజుకి? ఈ తేడాలు సవరించద్దా? లేకపోతే ప్రజలు ఊరుకుంటారా? ఎంతకాలం ఊరుకుంటారు? దుష్యమన్నా, దుర్మార్గం అన్నా, దూరం అయిపోయినా, దూరం చేసే ప్రయత్నం చేసిన, ఉద్యమాల్ని అణిచేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా, అనేక రకాల భాష్యాలు, వృధా భాష్యాలన్నీ పండితుల చేత, మేధావుల చేత పనిగట్టుకుని దీనికి వ్యతిరేకంగా రాయించిన, అందులో లోపాలు చూపించిన, మార్క్స్ వ్యక్తిగత జీవితంలోకి ఆయన అలా చేశాడు, ఇలా చేశాడు, ఎంత దుర్మార్గులు, సిద్ధాంతాలు కనిపెట్టడం ఏమిటి అనే రకాల వ్యక్తిగత దూషణలకు కూడా దిగిన ప్రజల వైప్లవ్యాగ్ని చల్లారుని. ప్రజలు ఒక సత్యాన్ని గ్రహించాక ఈ మాటలు నిలబడవండి. ఇంకా మంచి అయినా చెడ్డైనా ప్రజలు కట్టు కట్టారంటే అంతే, అది జల్లు కట్టి మనం ఏం చేయలేము. కట్టు కడితే అంతే, జల్లి కట్టి ఇంకేం చేయలేదు. దానికి ఏదో అనుకూలంగా చైతన్యవంతంలో చేసే ప్రయత్నం నెమ్మదిగా చేయవలసిందే తప్పితే, మొండితనంగా పెడితే మొండితనమే అవుతుంది. అందుకని కేంద్ర ప్రభుత్వం లొంగిందే అనుకోక్కర్లేదు, సందర్భానుసారంగా వ్యవహరించింది అంతే. ఆ ఉద్యమానికి అదే సమాధానం. దాంట్లో ఉండే కష్ట నష్టాలు వారే తెలుసుకుంటారు. ఆ ఎద్దులకు మా సానుభూతి. అంతకంటే మనం చేయగలిగే శివుడు వాహనం, నందీశ్వరుడికి నా సానుభూతి. శివుడు కాపాడుకోవాలి జీవులు. దుష్యంబన్నను దూరమైనను కడుం దుర్మార్గమన్నను, వృధాభాష్యంబులు వెలయించిన, ప్రజల వైప్లవ్యాగ్ని చల్లారుని. రష్యాలో శ్రమశక్తులేకమై సామ్రాజ్యము సాధింపగా. రష్యా దేశానికి బాకింది ప్రధానంగా. అదిగో ఆ ఉద్యమాలు, అక్కడ సాధించిన విజయాలు చూసే మన మహాకవి గర్జించు రష్యా, గండ్రించు రష్యా, పద్యంజ శంఖం పలికించు రష్యా అన్నాడు. పాపం ఆయన ఆశ ఆయనకు ఉందండి, తప్పే ఉందండి. ఆయన ఏదో దేశానికి ద్రోహం చేశాడని కూడా అనేశారు. మా చిన్నతనంలో చూసాం, చాలా తప్పు ఉండేది. ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలు చూశాడు, ఆ విధానం ఇక్కడికి వస్తే బాగుండని అనుకున్నాడు. మన దగ్గర చెడు జరుగుతుంది, బాధపడుతున్నాను కూడా మనం వేరే మంచి జరగాలని మనం కోరుకోమా? ఇప్పుడు మాత్రం సంప్రదాయాలన్నీ పడిపోయి ఆధునికత కారణంగా నాశనం అవుతున్నామని కూడా సంప్రదాయాలు మళ్ళీ రావాలని కోరుకోవట్లేదా? వీళ్ళు ఎలాగైతే దేశద్రోహులు గారో శ్రీశ్రీ కూడా అలాగే దేశద్రోహి కాడు. ఆయన ఏదో ఒక సిద్ధాంతాన్ని నమ్మాడు, దానివల్ల మేలు జరుగుతుందని అనుకున్నాడు. అది వస్తే బాగుండు అనుకున్నాడు, ఆహ్వానం పలికాడు. అంతేకాని రష్యా వాడికి ఈయన తుపాకిచ్చి వీళ్ళందరినీ కలిసేమని చెప్పలేదు. కవేటువంటి పని చేయడు.
సామ్రాజ్యము సాధింపగా శిష్యప్రాయలని ప్రభావములు కూల్చెన్ జారులను చోరులను. జారు చక్రవర్తులనే కాదండి, చోరులు జారులు అంటారుగా, చోరులు తెలుసు, జారులు తెలుసుకోండి ఎవరు. అందరినీ సాగనంపింది. ప్రజాప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కార్మికులకి విలువ పెరిగింది. తాతల నాటి ఆస్తుల మదంబున కార్మిక శక్తి నెన్నడున్ ఖాతరు చేయనట్టి ధన గర్వము సర్వము ఖర్వమయ్యే. సముద్రం ఆనందంగా చెబుతోంది. పేద ప్రజలు ఎంత విజయం సాధిస్తారని నేను ఊహించలేదయ్యా. తాతల నాటి ఆస్తుల మదంబున కార్మిక శక్తి నెన్నడున్ ఖాతరు చేయనట్టి ధన గర్వము సర్వము ఖర్వమయ్యే. ఘర్మాతత జీవనమ్ములె సురాపగలై, ఘర్మాతత జీవనమ్ములె సురాపగలై. ప్రజలే చరిత్ర నిర్మాతలటన్న సత్యము ధరాతలమంత గ్రహించెనంతటన్. ఘర్మాతత జీవనమ్ములె సురాపగలై, ప్రజలే చరిత్ర నిర్మాతలు అన్న సత్యము ధరాతలమంత గ్రహించెనంతటన్. ప్రసిద్ధమైనటువంటి వాక్యాలని పద్యాల్లో ఎలా పెట్టచ్చో రచనా శిల్పం తెలిసిన పెద్దలు ఆలోచించండి. పద్యంలో ఏదీ చెప్పడం అసాధ్యం కాదు. ఇతర ప్రక్రియల్లో కొన్ని సాధ్యం కావచ్చు, కొన్ని సాధ్యం కాకపోవచ్చు, కానీ పద్యానికి లొంగనిది లేదు. ఏదైనా చెప్పచ్చు. హాయిగా సామ్యవాద సిద్ధాంతంలో ఉండే వ్యక్తుల పేర్లు, దేశాల పేర్లు, వాళ్ళ నినాదాలు కూడా నేను పద్యంలో పెట్టాను. దానికి తగిన ఛందస్సు ఎంచుకోవాలి. ప్రజలే చరిత్ర నిర్మాతలు ఈ పద్యంలో కీలకమైన మాట. అది ఎలా ఇముడుతుంది? శార్దూలంలో ఇముడిస్తే పద్యం ఎలా మొదలు పెట్టాలి? ఉత్పలమాలలో మొదలు పెడితే పద్యం ఎలా మొదలు పెట్టాలి? నాకు గర్వము సర్వము ఖర్వము ఈ మాటలు దోచగానే ఉత్పలమాల బాగుంటుంది అనిపించింది. ఆ గణాలు అందులో కుదురుతాయి. రచనా శిల్పం ఇది. శార్దూలంలో అవి కుదరవు. గర్వము సర్వము ఖర్వం అంటే శార్దూలంలో కష్టం. ఉత్పలమాలలో కుదరదు. గర్వము సర్వము ఖర్వమయ్యి అని కుదురుతుంది. అప్పుడు మీ ఉత్పలమాలలోనే ప్రజలే చరిత్ర నిర్మాతలు అని పెట్టాలంటే ప్రజలే చరిత్ర నిర్మాతలు అని తకార ప్రాసతో పద్యం మొదలు పెట్టాలి. ఇది వ్యూహం. తాతల నాటి ఆస్తుల మదంబున, మా తాతల కాలం నుంచి మాకు 100 ఆస్తులు ఉన్నాయండి, మేము వదులుకుంటామా? మంచిదే, వారసత్వం కారణంగా మనకు వచ్చాయి. వారికి ఎలా వచ్చాయి? కష్టపడితే వచ్చాయి. మనం కష్టపడి వాటిని నిలబెట్టుకోవాలా? కేవలం ఉన్నాయి కాబట్టి పేకాట ఆడేసి పడుకుందామా? చాలా అగ్రహారాలు ఇలాగే పోయి. పెద్దలు చాలా కష్టపడ్డారు, దేశాలు తిరిగారు. వేదం చెప్పినా స్వేదం కార్చినా కష్టపడ్డారండి, చాలా కష్టపడ్డారు. శ్రవణ మాసాల్లో తిరిగారు, కాలికి బురదలు. పావలా అర్ధ పుచ్చి సంచుకుని పనసలు చదివారు. అక్కడ పావలాకి పనస, గుండెలు అవిసిపోయేలాగా. అలాగ పావలా అర్ధ పోగేసి అలా కొని ఆస్తులు సంపాదించి అక్కడో 2 ఎకరాలు ఎక్కడో 3 ఎకరాలు కొని 50 ఎకరాలు 60 ఎకరాలు 100 ఎకరాలు పిల్లలకి ఇస్తే శుభ్రంగా కూర్చున్న సంధ్యావందనం కూడా చేయకుండా, వేదం ప్రసక్తి లేకుండా హాయిగా రకరకాల వ్యసనాలకు తగలబెట్టేశారని మొత్తం అంతా. అగ్రహారం పోయినా యాక్ట్ అర్థమైందనే సామెతలు అందుకే వచ్చేయండి. ఎందుకు వచ్చాయి? ఎవరు అన్ని కులాల్లో ఉన్నాయి. పెద్దల ఆస్తులు కూర్చుని తినేవాళ్ళు ఇప్పుడు అంతే. మా బాబు అంటారు. మా గోదావరి జిల్లాలో తండ్రి కూడా అనరు. ఎంత గౌరవమో మా బాబు అంటారు. అబ్బా ఎంత మాట, మా బాబు. అబ్బా ఏదో చిన్నబాబు లాగా. మా బాబాయ్ 50 ఇచ్చాడా, నీకు వీడిని కూర్చుని కోడిపందాలు ఆడతారు. ఇక్కడ ఆకిబీడు అరుగుల మీద కూర్చుని పేకాట. మీ ఆస్తులు అలాగే పోయి, రాజ్యాలు లేవు, ఆస్తులు పోయి. ఆస్తులు ఉన్నాయి కదా అని గర్వం. ఇంకా పైగా ఎవడన్నా ఆడు పుట్టుకే పేద పుట్టుక, దరిద్ర పుట్టుక అండి. మందే దరిద్ర పుట్టుక. తండ్రి ఆస్తి అనుభవిస్తున్నామంటే కష్టపడకుండా, తండ్రి ఆస్తిని కూర్చొని అనుభవిస్తున్నవాడు దరిద్ర బుద్ధ. కష్టపడి సాయంత్రానికి 10 రూపాయలు సంపాదించుకున్నవాడు దరిద్ర బుద్ధ. ఎవరిని తిట్టాలి, ఎవరిని తిడుతున్నాం? ఇందుకే కదండి సమాజంలో భేదాలు పెరిగింది. ఆడు పుట్టుక దరిద్ర పుట్టుక, ఆడు కూటికి లేదు. అబ్బా కూటికి లేకపోతే అది ఆక్షేపించాల్సిన విషయమా? వాడికి లేదయ్యా, ఏం చేయమంటావు? వారు ఎవరిని దోచుకోవాలా? కూర్చుని తింటాలా మనకు? మళ్ళీ ఆ మాట ఎందుకు వస్తుందండి? వాడు పుట్టుకతోనే దరిద్రుడు, పుట్టుకతో దరిద్రుడు. ఆయన ఏం చేస్తారండి? ఆ మాటలే ఒళ్ళు మండి అలా చేసి దొంగలు తయారు చేస్తాయి. నన్ను దరిద్రుడు అంటావా? నీ దోచుకుంటా, అప్పుడు ఎవరు దరిద్రుడో తెలుస్తుంది అని వాడు దోచుకుంటున్నాడు. ఏదో పాపం వాళ్ళ ఇబ్బందులు వాళ్ళమండి, ఊపన్నంతలో మనమే సాయం చేద్దామంటే ఎందుకుంటాయండి గొడవలు? వాడు హాయిగా ఇంట్లో పనిచేస్తారు, పట్టుకెడతాడు. అయ్యగారు ఉన్నంతవరకు నాకేం లోటేదని ధైర్యంగా ఉంటాడు. ఇది సామరస్యం కాపాడుకునే విధానం. అన్ని మాటల మీదే ఆధారపడి ఉన్నాయండి. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మృత బాంధవా, జిహ్వాగ్రే మృత్యురపి. మన ఉత్థాన పతనాలన్నీ మాటల మీదే ఆధారపడి ఉన్నాయి. ఆ మాటల వెనకాల చిత్తశుద్ధి ఉంటే మాటల వెనకాల సరస్వతి ఉంటుంది. మన సంగతి ఆవిడ చూసుకుంటుంది. ఈ మాటలు సమాజం మీద ప్రేమతో మాట్లాడుతున్నాడు కాబట్టి తను నేను కాపాడుకోవాలి. అందరూ బాగుండాలని మాట్లాడుతున్నాడు. కోప్పడినా అందరూ బాగుండాలి కాబట్టే కోప్పడుతున్నాడు.
అని తెలుసుకుంటుంది. కాబట్టి సరస్వతి చూసుకుంటుందండి. భగవద్ రక్షణ ఉన్నాక మానవులు ఎంతే ఉందండి. మానవులు 1,000,000 మంది మనకి రక్షణగా ఉన్నా భగవద్ రక్షణ లేకపోతే ఎవరు ఏం చేయలేరు. భగవద్ రక్షణ ఉన్నాక ప్రపంచ రక్షణతో మనకి సంబంధమే లేదు. దాని గురించి ఆలోచించక్కర్లా. నమశివాయ అనే 5 అక్షరాలు చాలు 5 పెద్ద పోలీసుల కంటే ఎక్కువ. తాతల నాటి ఆస్తుల మదంబన కార్మిక శక్తి నెన్నడు ఖాతరు చేయనట్టి ధన గర్వము సర్వము ఖర్వమయ్యే. పెద్దలు సంపాదించిన ఆస్తులు కూర్చుని తింటూ ఉండే పెద్ద మనుషులు ఉంటారే, బద్ధకస్తులు, సోమరిపోతులు. ఆ గర్వంతో వీళ్ళు కార్మిక శక్తిని తోలనాడుతూ దరిద్ర పుట్టుకతోనే ఎలా ఉన్నా కూటికి లేదు నువ్వు మాట్లాడతావా? కూటికి లేని వాడు మాట్లాడకూడదా? శుభ్రంగా తిని కూర్చొని వాడికి మాటలు వస్తాయి రావు, కానీ కూటికి లేని వాడికి చాలా మాటలు వస్తాయండి. వాడు కూడు కోసం వాడు మాట్లాడుతున్నాడు. అలాగ కార్మిక శక్తిని ఎన్నడూ లెక్క చేయనటువంటి వాళ్ళకి వాళ్ళ గర్వము సర్వం కర్వం అయింది. ఈ గర్వము సర్వము కర్వమయ్యే ఇది ఉత్పలమాలలో ఇముడుతుంది, చెంపకమాలలో ఇముడుతుంది. అలాగని చెంపకమాల పెట్టుకొచ్చి పెడదామా అంటే ప్రజలే చరిత్ర నిర్మాతలు, అది కుదరదు. ఎందుకంటే చెంపకమాలలో 2 గురువులు ఒక చోట రావు. నిర్మాతల పదం రావాలంటే నీ గురువు మా గురువు 2 గురువులు ఆ పద్యంలో రావాలంటే ఉత్పలమాల ఎంచుకోవాలి. అది సరిగ్గా ప్రాసస్థానంలో తకారం రావాలి. అందుకే తాతల నాటి ఆస్తుల మదంబున కార్మిక శక్తి నెన్నడు ఖాతరు చేయనట్టి ధన గర్వము సర్వము ఖర్వమయ్యే ఘర్మాతత జీవనములె సురాపగలై ప్రజలే చరిత్ర నిర్మాతలటన్న సత్యము ధరాతలమంత గ్రహించనంతటన్. తాతల నాటి ఆస్తుల మదంబున కార్మిక శక్తి నెన్నడు ఖాతరు చేయనట్టి ధన గర్వము సర్వము ఖర్వమయ్యే ఘర్మాతత జీవనములె సురాపగలై ప్రజలే చరిత్ర నిర్మాతలటన్న సత్యము ధరాతలమంత గ్రహించనంతటన్. ఘర్మాతత జీవనములు ధర్మజలానికి ఖరీదు లేదో, ఖరీదు కట్టే శరాబు లేడో అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అది ఘర్మాతత జీవనం. స్వేదం వల్ల సంపాదించిన సొమ్మండి, కష్టపడి సంపాదించిన సొమ్ము. అది సురాపగ. ఆపగ గంగానది, దేవతానది. కష్టపడి సంపాదించుకున్న సొమ్ము గంగానది లాంటిది. దోచుకున్న సొమ్ము ఉంటుందే అది మురిక్కారవ, అందులో అమ్మవారు ఉండదు, గంగానదిలో ఉంటుంది. మురిక్కాలువ బయటికి పోవడానికి ఉంది, గంగానది మనం స్నానం చేయడానికి నీరు తాగడానికి ఉంది. అంటే మనం తాగుతున్న నీళ్లు, తింటున్న ముద్ద అది సక్రమంగా వచ్చిందా లేదా, అది గంగా మురిక్కాలువ చూసుకోవాలి. అందుకే లక్ష్మీదేవి సముద్రంలో పుడుతుంది, పాల సముద్రంలో పుట్టింది, మామూలు సముద్రం కాదు. పాలలాగే ఉండాలి మన సంపద కూడా. అవినీతి అక్రమం అనేది మన పిల్లలు చేసినా మనం చేసినా ఎవరు చేసినా వెంటనే ఖండించాలి, జుట్టట్టు కొట్టాలి అవసరమైతే. ఏం చేస్తున్నామని తండ్రి సంపాదిస్తే పిల్లలే అడగాలి, మాకు అక్కర్లేదు నాన్న, మీరు ఇలా సంపాదించకండి దయచేసి, మాకు అవసరం లేదు, ఇలా వంకర పనులు చేయకండి, ఈ లంచాలు తీసుకోకండి అని ఓ పిల్లాడో తండ్రిని అడిగితే సిగ్గుచ్చేస్తుందమ్మా. వెంటనే సిగ్గుచ్చేస్తుంది తండ్రికి. మీకోసమే కదా, నా కోసం అక్కర్లేదండి, నన్ను పాపాత్ముడు చేయకండి అని చెప్పాలండి. అంత జ్ఞానం పిల్లలకు ఉంటుందా? ఇవాళ ఇంగ్లీష్ మీడియం చదువుల్లో సుభాషితాలు చదివితే ఉంటుంది, అవి చదవనిస్తేగా. అందరం మాయలో పడ్డాం, ఒకరినొకరు మోసగించుకుంటున్నాం, అందరం ఇబ్బందులు పడుతున్నాం, ఎవరూ సుఖంగా లేరు. భర్తకు అధికారి కోపంతో ఉద్యోగం ఏదో అంటున్నాడు, ఉద్యోగి ఆ కోపాన్ని భార్య మీద చూపిస్తున్నాడు, భార్య ఆ కోపాన్ని పిల్లాడి మీద చూపిస్తోంది, పిల్లాడు ఆ కోపాన్ని పలక మీద చూపించాడు, బదలు కొట్టాడు చేతిలో ఉన్న వస్తువు. అది నిర్జీవ పదార్థం, ఇంకెవరికి చూపించలే, కోపం ఒకటి రద్దయింది. అసలు ఒకరి మీద చూపించాలి ఆ కోపాన్ని, మనమే దాన్ని అవగాహన చేసుకుని బయటికి పంపలేమా? లేదు అలా ఉండలేము, కొద్దిసేపు శాంతంగా ఉండలేమో. మనకేదో ఆందోళనో కోపమో రాగానే ఎవరో ఒకరి మీద చూపించాలా? ఆ సమయానికి ఎవరు కనపడితే వారి మీద, తల్లి పిల్ల భేదం లేకుండా మన చికాకులు వారి మీద ఎందుకండి? అవసరమాది. ఇలా ఆలోచిస్తే తత్వశాస్త్రం అంతా కరతలామలకం అండి చేతుల్లో ఉంటుంది, అందరి జీవితాలు బాగుంటాయి. ఎవరో మన కోపగించారు, అవసరమైతే వారి మీద చూపిద్దాం, అయితే ఆగుదాం. ఆ సమయానికి ఎవరు కనపడితే వారి మీద చూపించడం. చాలామంది చేసే పని ఇదే. మనం కష్టపడి సంపాదించుకున్న సొమ్ము సురాపగా గంగానది. ఎవరినో దోచుకున్న సొమ్ము, దొంగతనం చేసిన సొమ్ము, అది సొరే, అది పగ. ఇది ఆపగ కాదు, సుర పగ, అది కళ్ళు, పగ శత్రుత్వం కలిపితే సురాపగ గంగానది. ఒక మాటలో ఎంత తేడా ఉంది, అది కవిత్వం. ప్రజలే చరిత్ర నిర్మాతలు, ఎప్పుడూ చరిత్ర నిర్మాతలు ప్రజలే అటన్న సత్యము ధరాతలమంతా గ్రహించానంతట. భూమండలం మొత్తం గ్రహించింది, ప్రపంచమంతా సిద్ధాంతం వ్యాప్తి చెందింది ఆశ్చర్యకరంగా. ధరాతలమంతా గ్రహించేసరికి
మనుషుల స్వరూపాలు స్వభావాలు మారిపోయాయి. బలహీనులు ఒక్కసారిగా బలవంతులయ్యారు. దాన్ని వర్ణిస్తోంది సముద్రం. చూడండి, కురంగముల్ తురంగముల్ చకోరముల్ సుపర్ణముల్. పంచచామర వృత్తంలో మంచి టక్ 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 జర జర జగ జర జర జగ జర జర జగ, అది ఛందస్సు. గుర్రపు నడకతో వెళ్ళాలి పద్యం. కురంగముల్ తురంగముల్ చకోరముల్ సుపర్ణముల్ ధరంగముల్ రథంగముల్ స్వతాపముల్ ప్రతాపముల్ స్వరంగముల్ తరంగముల్ రజోంగముల్ రణంగముల్ స్వరాజ్య సాధనమునన్ ప్రశస్తముల్ సమస్తముల్ ప్రశస్తముల్ సమస్తముల్. జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమస్వసద్వినిర్గమ క్రమస్ఫురత్ కరాలభాలహవ్యవాడ్ ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదంగ తుంగమంగళ ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవక శివక అఖర్వ సర్వమంగళ కళా కదంబ మంజరి రస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖంతకం గజంతకంధకంతకం తమంతకంతకం భజే ప్రఫుల్ల నీల పంకజ ప్రభారు ప్రఫుల్ల నీల పంకజ కాళిమ ప్రభావలంబి కంఠకందలి రుచి ప్రబద్ధకంధరం స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం గజచ్ఛిదం ధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే. రావణ బ్రహ్మ శివతాండవ స్తోత్రాన్ని ఏ ఛందస్సులో రాశాడో ఆ పంచశామరంలో సాగర ఘోష కవి తిరుగుబాటు చేసిన విప్లవ దృశ్యాలు వర్ణిస్తున్నాడు. కురంగముల్ కురంగముల్ తురంగముల్ చకోరముల్ సుపర్ణముల్ ధరంగముల్ రథంగముల్ స్వతాపముల్ ప్రతాపముల్ స్వరంగముల్ తరంగముల్ రజోంగముల్ రణంగముల్ స్వరాజ్య సాధనమునన్ ప్రశస్తముల్ సమస్తముల్. మంచి మంచి పదాలు దొరకడం కోసం, అనుప్రాస కుదరడం కోసం ఈ జీవుడు ఈ పద్య నిర్మాణానికి 48 గంటలు కష్టపడ్డాడు. ఈ ఒక్క పద్యానికి కవిత్వం అంత కష్టం. అందుకే కవి ప్రసవ వేదన తెలిసినవాడు అన్నాను నేను. 2 రోజులు పట్టింది. ఎందుకంటే స్వరంగములు తరంగముల తర్వాత ప్రాసస్థానంలో సోకి రావాలి. రజోంగములని రావడానికండి. చకోరములు సుపర్ణములు. ఇప్పటికీ నాకు అసంతృప్తి ఏమిటంటే ఈ పద్యంలో ఆ చకోరములు అన్న చోట సుపర్ణములు కాకుండా ఆ పా సుపర్ణముల్లో పా స్థానంలో కకారం రావాలి. అప్పుడు ఇంకా బాగా సరిపోతుంది. నాకు దానికి కుదరలేదు. ఇంకా అలా ఉంచాను. ఇంకా ఎందుకంటే చకోరం చిన్న పెట్ట, వానకోయల, అది గరుత్మంతుడైంది. కురంగములు తురంగములు, లేళ్ళు లాంటి మనుషులు గుర్రాలయ్యారు. చకోరములు సుపర్ణములు, వాన కోసం ఎదురు చూస్తూ అయ్యో దేవుడా అనేటువంటి చాతక పక్షులు గరుత్మంతులయ్యాయి. సుపర్ణములు, ధరాంగములు రథాంగములు, అంతవరకు భూమిలో పొరలాడే అవయవాలు నేల మీద పడుకునేవాళ్ళు ధరాంగములు. రథాంగములు, రథాంగబాణి రక్షోభ్య సర్వప్రకరణాయుధ, చక్రాయుధాలు ధరించారు. ధరలో పొరలాడిన అంగాలు రథాంగాలయ్యాయి, చక్రాలయ్యాయి. విప్లవ రథానికి సారథ్యం చేశాయి. ధరాంగములు రథాంగములు, స్వతాపములు ప్రతాపములు. ఇది ఒక భావ విశేషం, వస్తువు కాదు. ఇది వస్తుకళ కాదు, ఇందులో ఉన్నది భావకళ. స్వతాపం, ఇంతవరకు వాడి తాపం వాడే పడ్డాడు. అలాగే కర్మరా బాబు కర్మరా బాబు. ఇప్పుడు ప్రతాపం చూపించాడు. నా కర్మ కాదు, ఇది నీ కర్మ, నీకు చూపిస్తానని. నీ కర్మ నువ్వు అనుభవించమన్నారు. ఎవడ కర్మ ఎవడ అనుభవిస్తాడో చూస్తా అని ఎత్తాడు ఆయుధం. అంతే, దెబ్బకు వాడు అనుభవించాడు. స్వతాపం ప్రతాపం అయింది. ఇది భావ సంబంధమైన ప్రయోగం. చకోరం సుపర్ణం వస్తు సంబంధమైన ప్రయోగం. అది వస్తు కళ, ఇది భావకళ. రచనా కళ మొత్తం ఛందశిల్పం మీరు చూస్తూనే ఉన్నారు. 3 కళలు మూర్తీభవించిన పద్యం. స్వరంగములు తరంగములు. స్వరంగం అంటే లోపల ఉండేటువంటిది, అండర్ గ్రౌండ్, ఎక్కడో టనల్. అది తరంగమైంది, పైకి వచ్చింది. సొరంగాల్లోంచి తరంగాల పైకి వస్తే వెళ్ళడం కష్టం లోపల. అంతవరకు అణగారిన అట్టడుగు వర్గాల ప్రజలు ఇప్పుడు తరంగాల్లో పైకొచ్చారు. రజోంగములు రణాంగములు. అంతవరకు దుమ్ముతో ధూళితో ఉన్నటువంటి రజోంగాలు వాళ్ళ శరీరాలు ఇప్పుడు ఇవి రణాంగాలయ్యాయి, యుద్ధంలో అవయవాలయ్యాయి. కురంగములు కురంగములు తురంగములు చకోరములు సుపర్ణములు ధరాంగములు రథాంగములు స్వతాపములు ప్రతాపములు స్వరంగములు తరంగములు రజోంగములు రణాంగములు స్వరాజ్య సాధనమునన్ ప్రశస్తములు సమస్తములు. మన రాజ్యాన్ని మనం సాధించాలి, ఆత్మకి స్వేచ్ఛ కావాలి అన్నప్పుడు ఏ రాజ్యమైనా మన కాళ్ళ ముందు పడాల్సిందే. ఒక మహత్తరమైన వేదాంతి విరక్తులుంటే అతని రాజ్యాన్ని మొత్తం తృణీకరిస్తాడు. ఒక వీరుడు ఆ రాజ్యాన్ని జయిస్తాడు.
ఒక కళాకారుడు తన గానంలోనే సమస్త సామ్రాజ్య వైభవాలు ఆనందంగా అనుభవిస్తాడు. ఎవరి సామ్రాజ్యాలు వారివి, ఎవరి ఆనందాలు వారివి. అందరూ మహారాజులే. స్వరాజ్య సాధనములను ప్రశస్తములు సమస్తములు. ఒక మంచి ఆశయం కోసం మనం పనిచేస్తే ప్రతిదీ ప్రశస్తమే అవుతుందండి. ఇప్పుడు గడ్డిపరక వజ్రాయుధం అవుతుందండి. ఆస్తి హక్కు లేదు, అంతస్తులను లేవు, వేతనమ్ములైన వేరు కావు, మేలు వంచు శ్రమయు మేధా పరిశ్రమ ఒక్కటయ్యనకటి ఉక్కు తెరలా. ఆస్తి హక్కు లేదు, అంతస్తులను లేవు, సామ్యవాద దేశాల్లో పరిస్థితి. అందులోనే గుణం, అందులోనే ఒక తేడా గమనించండి. ఆస్తి హక్కు లేదు, అంతస్తులను లేవు, వేతనమ్ములైన వేరు కావు, మేలు వంచు శ్రమయు మేధా పరిశ్రమ ఒక్కటయ్యనచటి ఉక్కు తెరల. ఈ 3-4 పాదాల్లో ఉంది కమ్యూనిజం పతనానికి మూలమైన బీజం. అది దానితోనే పెరిగింది. ఆ బీజం, దాని ప్రభావం 6వ ఆశ్వాసంలో చూస్తాం. దేనికి దానికి అన్నీ చెబుతాం, కంగారు పడక్కల. గుణాలు చెబుతాం, లోపాలు చెబుతాం. ఏ వ్యక్తి పూర్తిగా గుణవంతుడు కానట్టే ఏ సిద్ధాంతము పూర్తిగా సమర్థనీయం కాదు. ఏ వ్యక్తిలోనూ పూర్తిగా అన్ని లోపాలే ఉన్నాయని మనం చెప్పలేనట్టే ఏ సిద్ధాంతం కూడా పూర్తిగా తృణీకరించవలసింది కాదు. తృణీకరించవలసింది అయితే సంపూర్ణంగా అది సిద్ధాంతమే కాదు, రాద్ధాంతం అవుతుంది. కనిపెట్టిన మహానుభావులు మంచివాళ్ళు, వారు మంచి ఉద్దేశంతోనే కనిపెట్టారు. తర్వాత మార్పులకు వారేలా బాధ్యత వహిస్తారు. ఆస్తి హక్కు లేదు. సామ్యవాదంలో గొప్ప విధానం ఏమిటంటే, మనకు అర్థం కావడం కష్టం. భారతదేశంలో ఆస్తి మీద హక్కు ఉండదు. సంపాదించేది మొత్తం కమ్యూన్, అదే కమ్యూనిజం. దానికి ఇచ్చేయవలసిందే సమూహం. అందరూ కష్టపడతారు, ఎవరికి కావలసిందే వారు తీసుకుంటారు. కాబట్టి అంతస్తులు కూడా లేవు. అందరి ఆదాయాలు ఇంచుమించు సమానంగానే ఉంటాయి. దాచుకునే అవకాశం ఉండదు. రూపాయి దాచినా తప్పే అయినప్పుడు లక్షలలో దాస్తారు. మనకి ఏదో 10 లక్షలు దాచడం తప్పు కాదంటే ఆ వంకన 10 కోట్లు దాచేస్తున్నారు. అసలు దాచుకునే అవకాశమే లేదే. నువ్వు మొత్తం సంపాదించింది ఇక్కడ ఇచ్చేయాల్సి, ఇంక వేరే రకంగా సంపాదన పనులు. 2 ఉద్యోగాలు పనులేదు, నీకు ఒకటే ఉద్యోగం చేసుకోపో. అందరికీ ఉద్యోగాలు వద్దు. ఆస్తి హక్కు లేదు, అంతస్తులు లేవు, వేతనములైన వేరు కావు, వేతనాలు కూడా వేరు కావు. విచిత్రంగా అందరి వేతనాలు ఇంచుమించు సమానంగా ఉంటాయట. మేలు వంచు శ్రమయు మేధా పరిశ్రమ ఒక్కటయ్యనచటి ఉక్కు తెరల. శారీరక కష్టాన్ని, మానసిక బౌద్ధికమైనటువంటి ప్రజ్ఞకి సంబంధించిన ఫలాన్ని సమానంగా భావించారు. ఇదే కమ్యూనిజం పతనానికి మూలమైన బీజం. ఆ రెండు ఎప్పుడూ సమానం కావు. అది ఎందుకు కావు, ఎందుకు దెబ్బతింటుందో, దీంట్లో ఉండే గొప్పతనం ఏమిటో, ఉండే లోపం ఏమిటో, ఇవన్నీ 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అన్ని రకాల సిద్ధాంతాల్ని నిష్పాక్షికమైన దృష్టితో విశ్వమంతా విష్ణు స్వరూపమే అనే భావనతో మనం అర్థం చేసుకుందాం. ఎవరి యందు మనకి ప్రత్యేకమైనటువంటి ఆసక్తి లేదు, ప్రత్యేకమైన ద్వేషము లేదు. అందరి యందు ప్రేమ మాత్రం ఉంది. ఇది సహృదయంతో మనం అర్థం చేసుకుని ఆ ప్రేమని తెలుగు భాషలోనే పొందుతాం. సెలవు.